ఎవరు నువ్వు? అన్యాయాన్ని ఎదిరించమని చెప్పిన పెద్దలకి తమ్ముణ్ణి, అన్యాయం జరిగిన ఆడపడుచులకు అన్నయ్యని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? న్యాయం చేయటానికి. కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక ఆడకూతురి జీవితం నాశనం చేసినందుకు బుద్ధి చెప్పి నీకు ఆ అమ్మాయితో పెళ్లి చేయటానికి వచ్చాను. నలుగురు రేప్ చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా? ఆ అమ్మాయి నలుగురిలో తల ఎత్తుకుని తిరగాలంటే నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. రేప్ చేసిన వాడికి కోర్టు 7 ఏళ్లు శిక్ష విధిస్తుంది. ఈ నెహ్రూ 100 ఏళ్లు శిక్ష విధిస్తాడు. నా తీర్పు తిరుగులేదు.